ఓటుకి ఎంత ఇచ్చారు ఓటు మీకు? బర్త్డేకి పెట్టే కూడా 5,000 పైన అవుతారు. 10,000 అవ్వదు. కేక్ కూడా రాదు. ఓటుకి 500 ఇచ్చారా మీకు? ఓటుకి 500 ఇచ్చారా? టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏమీలే? మా అక్క వాళ్ళకి ఇచ్చారంట. ఎంత? అందరూ ఇచ్చినారు, అన్ని పార్టీలు ఇచ్చినారు. ఓటు మన ఇష్టం. ఎవరికైనా చేయిస్తా ఉంటారు కదా, అది మంచిగా ఉంటారు. వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసినారు. వాళ్ళు ఎవరెవరు మనకి ఎంత ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేసారు. మిగిలినంతా తీసుకునేసారు, ఆపేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మనకి దగ్గర ఉన్నారు. అరే మాకు అని మా పెద్దలకి నిన్న రాత్రి ఇచ్చినారట. 3,500 ఇచ్చినారు. 6 ఓట్లకా? 7 500 ఒక్కొక్క ఓటు. 500. నిన్న మొన్న ఎక్కడో ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు 18.5 కోట్లు ఖర్చు అయిందంట. జనం మంది భలే తినేస్తున్నారు మనల్ని. 18.5 కోట్లు. మేము ఆటో నడిపిస్తున్నాం, అందరి చేతిలో 500 నోట్లు వేసుకున్నారు. బాగా ఖరాబ్ అవుతున్నాయి. చిల్లర తీసుకోవాలంటే ఎవరు దిక్తే 500 ఇస్తున్నారు. ఎవరు దిక్తే అన్ని ఆటోలు అట్లనే అయిపోయినాయి. చిల్లర అంటే 500 బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. 2,000 బంద్ అయిపోయినాయి. 500 మర్చిపోతాయి. అందరు బ్లాక్ మనీ బయటికి వచ్చినాయి ఇప్పుడు. అవును, 2,000 లేవు. 2,000 బంద్ అయిపోయినాయి కదా. ఇంకా టైం ఉన్నాయి 10 రోజులు. ఇవాళ నుంచి 10 రోజులు ఇంకా టైం ఉన్నాయి. ఇంకా 10 దాకా ఉన్నాయి కదా. అప్పటికే మార్చేస్తారు జనాలు అన్ని. దాన్ని 500గా చేసేసినారు తెలుసా? జనాల దగ్గర ఇక్కడ ఉన్నాయమ్మా. అదే ఎంత మంచి దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనమైతే రోజు చేయాలి, తినాలి. 500, 100, 200 అదే వస్తాయి మన చేతిలో. 2,000 రావాలంటే హైదరాబాద్ పోవాలి, మళ్ళీ రావాలి. 3,000 అప్పుడు వస్తాయి. దాంట్లో కూడా డీజిల్ పోసుకోవాలి. మాకైతే ఇంతవరకు హైదరాబాద్లో ఒక్కళ్ళు కూడా డబ్బులు ఇలా, ఒక్కళ్ళు కూడా ఇలా. పోయి ఎలక్షన్లో ఇది టీఆర్ఎస్ పోయిన క్యాంపెయినింగ్ ఏం చేయలేదు. అవును, ఎవరున్నారు టీఆర్ఎస్ పార్టీలో? ఎవరికి ఏం తెలియదు. ఏ మనిషి నిలబడినారు. కారు కేసారు అంతే. వచ్చేసినాడు వాడు. అవును, ఎలా వచ్చేసినాడు ఏమో. ర్యాలీలు లేవు, ఫోటోస్ లేవు, ఏం లేవు. మొత్తం బ్లాక్ మనీ తినిపించి వచ్చేసినాడు. ఇక్కడ గెలుస్తాడు అజర్ అయితే కాంగ్రెస్. ఏమో టఫ్గా ఉందా జూబ్లీహిల్స్లో? చాలా టఫ్ ఉన్నాయి. టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో మధ్యలో మస్తు టఫ్ ఉన్నాయి. హోరాహోరీ పోరాటం. మా ఎంఐఎం పార్టీలో అక్కడ నుంచి షేక్పేట్ నాలా నుంచి నిలబడినాడు. వాడైతే మస్తు తింటారంట. మన అక్కడ కార్పొరేటర్ ఉన్నాయి షేక్పేట్ నాలాలో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాడు. ఎంఐఎంకి ఖర్చు అవుతుందండి బాగా. 100 స్క్వేర్ ఫీట్లో ఎవరైనా స్లాబ్ వేస్తే 5 లక్షలు ఇవ్వాలంట ఆయనకా? వేస్తేనే స్లాబ్ వేయాలి, లేకుంటే 10 వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి చేస్తారంట. ఓకే, అయితే చూద్దాం, దేఖ్ లెంగే.